హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ చేపల పులుసు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది, 30 మినిట్స్లో అయిపోయే పులుసు అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి మసాలా యాడ్ చేయాలండి. కొబ్బరి మసాలాని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక మిక్సీ గిన్నెలో వెండు కొబ్బరి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. అంతే, అది రెడీ అవుతుంది. ఈ కొబ్బరి మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, స్పైస్ లెవెల్ తగ్గట్టుగా కారం, తర్వాత ధనియా పౌడర్. ఈ ధనియా పౌడర్ వచ్చేసి మా ఇంట్లో తయారు చేసుకునేదే అండి. మేము ధనియాలు తెచ్చుకొని గ్రైండ్ చేసుకున్నామండి. అది 1 టేబుల్ స్పూన్. తర్వాత వచ్చేసి పసుపు 1 టేబుల్ స్పూన్ అండి. ఈ స్పైసెస్ అన్నీ మసాలా పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకునే ముందు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఆ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లోలో పెట్టుకొని కలుపుకోవాలండి. అలా వీడియోలో చూపించిన విధంగా నిదానంగా మొత్తం అంతా ఆ మసాలా మొత్తం స్పైసెస్ పట్టుకునేలాగా కలుపుకోవాలండి. తర్వాత మన థిక్నెస్ బట్టి, అంటే పులుసు ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలండి. లూజ్ కావాలంటే కొన్ని ఎక్కువ, చిక్కగా ఉండాలంటే కొన్ని తక్కువ, అలా పోసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇది కొంచెం ఉడకని ఇవ్వాలండి. ఎందుకంటే పచ్చి స్మెల్ పోయేంత వరకు దాన్ని 2 మినిట్స్ అలాగే పెట్టాలండి ఆ పులుసుని. ఆ 2 మినిట్స్ తర్వాత శుభ్రం చేసుకున్న చేపల ముక్కలు వేయాలండి. వీడియోలో చూపించిన విధానంగా వేయాలండి. ఆ పులుసులో మొత్తం ఆ ముక్కలు మునిగేలాగా జాగ్రత్తగా గెంటతో అనాలండి. ఎందుకంటే చేపలు అనేది అందులో మునగడం వల్ల బాగా ఉడుకుతాయండి. అలా అన్నీ వేసిన తర్వాత గెంటతో ఆ చేప ముక్కలన్నీ పులుసులో మునిగేలాగా వేసుకోవాలండి. అలా మునిగిన తర్వాత ఈ చేపలు అనేది తొందరగా కుక్ అవుతాయండి. ఓన్లీ ఒక 20 మినిట్స్లో ఈ పులుసు మొత్తం రెడీ అయిపోతుందండి. అంత తొందరగా ఫాస్ట్గా ఉడుకుతాయి. అలా వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఆ పులుసులో మునిగేలాగా వేసి ఒక 10 మినిట్స్ మూత క్లోజ్ చేసి పెట్టాలండి. లాస్ట్ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసేది ఉండండి. ఆ 10 మినిట్స్ కొంచెం ఈ చేపల ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇంగ్రీడియంట్ వేసి 5 మినిట్స్ పెడితే అంతేనండి, చేపల పులుసు రెడీ అవుతుంది. మూత మూసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత తెరిస్తే చేపలు ఇలా ఉడుకుతున్నాయండి. ఇందులోకి చింతపండు గుజ్జు వేయాలండి. ఇది చాలా పలుచగా ఉండకూడదు, కొంచెం మీడియం కన్సిస్టెన్సీ ఉంటే పులుసు అనేది చాలా రుచికరంగా ఉంటుందండి. ఇంకొక జాగ్రత్తగా వచ్చేసి ఇలా చేపలు ఉడికేటప్పుడు మనం గరిట పెట్టి కలపకూడదండి. ఓన్లీ వీడియోలో చూపించే విధంగా అలా తిప్పాలండి. ఆ కడాయిని గరిటకు పెట్టి అనడం వల్ల విరిగిపోయే అవకాశాలు ఉంటాయండి. అంతేనండి, చేపల పులుసు రెడీ.